పంచాయతీ కాపాడుకున్నాడు. గౌరిపల్లి జంగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్వనాశనం చేసిపోతున్నాడు. మేము భార్య పిల్లలం అందరం కష్టపడి గెలిపిస్తే ఆయన ఇచ్చిన మాకు గురు దక్షిణ ఇది. మా భూములు ₹1 ఎకరా తీసుకొని ఏమన్నా చేసుకోవాలండి, లేకపోతే పాతాళాన్ని పెట్టుకెళ్ళి పోవాలని కోరుతున్నాం. భూమిది మ్యాప్ రాగానే మా అన్న ఒక ఆయన అదుర్కొని నీళ్ళను పడిపోయాడు. ఒక అన్ననేమో ఇంతకుముందే కాలం చేసిండు. కానీ ఇక మాది 11 ఎకరాల భూమి, ముగ్గురం అన్నదాం. మనం ఎమ్మెల్యే ఏమంటుండో నాకు తెలియదు, నాకు తెలియకుండానే ఆ మ్యాప్ వచ్చింది మాకేం తెలియదు అని తప్పించుకుంటున్నాడు ఎమ్మెల్యే. కానీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, మాది కల్వకుర్తి నియోజకవర్గం నారాయణ రెడ్డి ఎమ్మెల్యే. ఆయనకు మాత్రం ఆ బుద్ధి తగదు. ఎమ్మెల్యేను మేమే ఓట్లేసి గెలిపించినాము, సీఎంను మేమే ఓట్లేసి గెలిపించినాము. ఇవాళ ఓట్లేసి గెలిచి వాళ్ళు బయటవాడి గద్దెలు ఎక్కినాక రైతులనంతా ఆగమాగం చేస్తారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు. రేవంత్ రెడ్డి ఒక్కటే విన్నపం, ఆయన ఏంటంటే రైతు పాలన అని చెప్పి చేసి రైతులను ఖరాబ్ చేస్తుండు. ఆయనకు మాత్రం అన్యాయం జరుగుతుంది, న్యాయం మాత్రం జరగదు. రైతులను ఎప్పుడైతే అన్యాయం చేస్తుండో ఆయనకు మాత్రం పాపం తగులుతుంది కానీ పుణ్యం అయితే తగలదు ఆయనకు. అందువలన ఆయన మా నియోజకవర్గం కూడా మేము కష్టపడి రాత్రి పగలు కష్టపడి ప్రతి ఒక్క ఓటర్ను దగ్గరికి చేసి మూటగా చేసి ఓట్లేసి గెలిపించినాము. ఇవాళ మా చెప్తోటి మేమే కొట్టుకున్నట్టు అయింది సార్. మా చెప్తో మేమే కొట్టుకున్నట్టు అయింది, మా చెయ్యితో మేమే మా గొంతులు కోసుకున్నట్టు అవుతుంది. ఈ పాలన మాత్రం మంచి పాలన కాదు. ఈ పద్ధతి మాత్రం మార్చుకోవాలి సీఎం గారు. మా కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా ఈ పద్ధతి మార్చుకొని జనాలకు వచ్చి గ్రామ సభలు పెట్టి మండలాలలో రైతులను కూర్చుండబెట్టి రైతులకు న్యాయం జరిగేటట్టు మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వానికి న్యాయం జరుగుతుంది. కానీ